డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనము ఒక్కొక్క భావానికి సంబంధమైనటువంటి విషయాలని ఇంతకుముందు అనేక వీడియోల్లో తెలియజేస్తూ వచ్చాం. ఆ విధంగా మేషము అనే భావము ఆ జాతకులకు ఎలాంటి ఉపయోగాన్ని ఇవ్వదు. అది అవసరమైన సమయంలో మనకి ఉపయోగపడకపోవడం వల్ల ఆ భావము ఎవరి లగ్నానికైనా ఎన్నవ భావముగా వచ్చినా ఆ భావము యొక్క కారకత్వాలు కానీ, ఆ భావము యొక్క బంధుత్వ కారకత్వాలు కానీ, గుణాధీశాలు కానీ ఆ జాతకులకు ఎట్టి పరిస్థితుల్లో ఎప్పటికీ ఉపయోగపడవు. అక్కడి నుంచి మనకు రిటర్న్ గిఫ్ట్స్ అనేవి రావు. ఒకవేళ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం మొదలు పెడితే ఆ సమయంలో ఆ జాతకులు దానిని అందుకోవడానికి సిద్ధంగా ఉండరు. అప్పుడున్నటువంటి పరిస్థితులకి అక్కడ వస్తున్న రిటర్న్ గిఫ్ట్స్కి సంబంధం ఉండదు అని మనం చెప్పుకున్నాం. అదేవిధంగా 12 భావాలలో కూడాను మిథునము అనే భావము ఒకరి జాతకములో వారి లగ్నము ఏదైనా కానీ ఆ లగ్నములో నుండి మిథునము అనే భావము ఎన్నవ భావముగా వస్తుందో ఆ భావానికి సంబంధమైనటువంటి విషయాలని, ఆ కారకత్వాలని మనము బట్టబయలు చేయకూడదు, రహస్యంగా ఉంచాలి, పోస్టులు వేసి అతికించకూడదు. మనము తెలియకో తెలుసో ఆ విషయాన్ని మనం బయటికి చెప్పేస్తే మన జీవితంలో ఎప్పటికీ అది మనకు జరగదు. అది ఒక గ్యాసిప్ భావము. కాబట్టి ఈ 2 భావాలలో మనకు ఏదేని ఒక భావమును మన లగ్నము నుండి ఎన్నవ భావముగా వచ్చినా ఆ 2 భావాలకు సంబంధమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అని మనం చెప్పుకున్నాం. అయితే మీరేమిటండి ఒక భావము మేషభావం అన్నారు, ఆ మేషభావానికి మన లగ్నం ఏదైనా ఎన్నవ భావముగా వచ్చినా వారి వల్ల ఉపయోగం ఉండదు అంటున్నారు. ఉదాహరణకి నాది తులాభావము, తులాభావానికి తులా లగ్నానికి 7వ భావముగా వస్తుంది కాబట్టి నా యొక్క భాగస్వామి వల్ల కానీ పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో కానీ నాకు యూజ్ ఉండదు అంటే ఖచ్చితంగా యూజ్ ఉండదు. మీరు రిటర్న్ గిఫ్ట్స్ను పొందలేరు వారి నుండి. మీకు కావలసినటువంటి క్వాలిటీ క్వాంటిటీతో కూడినటువంటి ప్రేమ కావచ్చు, అనురాగం కావచ్చు, ఏ విషయాల్ని మీరు ఆశిస్తారో వారి నుండి మీరు పొందలేరు. ఒకవేళ మీరు ఎంత ఇచ్చినా వాళ్ళు తీసుకుంటారు కానీ తిరిగి వారు రిటర్న్ ఇవ్వడానికి వారికి ఆ ఫీలింగ్ అనేది రాదు అనేది మనం చెప్పుకున్నాం. అదే ఉదాహరణకి వృశ్చిక లగ్నము తీసుకుంటే వృశ్చిక లగ్నానికి ఈ యొక్క 6వ భావముగా వచ్చే మేషము అనేది ఉంటుంది. కాబట్టి మీరు లోన్కి వెళ్ళకూడదు, లేదా అప్పు చేయకూడదు, అప్పు తీసుకోకూడదు. జాబు పరంగా మీరు ఎంత సర్వీస్ చేసినా దాని నుండి మీకు రిటర్న్ గిఫ్ట్స్ రావు.
కాబట్టి సెల్ఫ్ ఎంప్లాయ్ కిందకి వెళ్ళండి, మీరు చాలా బాగా సంపాదించుకుంటారు అంటున్నాం. అదేవిధంగా మిథునము అనే భావాన్ని తీసుకుంటే, ఉదాహరణకి ధనుస్సు అనే లగ్నానికి మిథునం అనేది 7వ భావం వస్తుంది. కాబట్టి మీరు వివాహ సమయంలో దాన్ని ఎక్కువగా పదిలపరచుకోవాలి, కానీ రహస్యంగాను తక్కువ మందిని పిలిచి వివాహాలని చేసుకోవాలి, కానీ ఎక్కువ మంది తీసుకుని ఫంక్షన్లు పెట్టి సెలబ్రేషన్స్ చేసి వైభవంగా పోస్టులు అయితే అతికించి ఎక్కువ మందిని ఫంక్షన్కి పిలిచి మీరు కానీ సెలబ్రేట్ చేసుకుంటే వివాహ వ్యవస్థ దెబ్బతింటుంది అని కూడా చెప్తుంటాం. అంటే గ్యాసిప్ చేయకూడదు, దేన్నైతే మనం గ్యాసిప్ చేయకూడదో దాన్ని మిథున భావంగాను, ఏదైతే మనకి ఎంత చేసినా దాని నుండి రిటర్న్ రాదో దాన్ని మేషభావంగా మనం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు మన జీవితంలో ఇంతేనా, ఇవి 2 భావాలతో మన జీవితం గడిచిపోవలసిందా అంటే, మనకంటూ ఒక అదృష్టాన్ని అవకాశాన్ని ఇచ్చే భావం ఏమైనా ఉందా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా అని మనం క్వశ్చన్ వేసుకోగలిగితే దానికి సమాధానంగా నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. అయితే 12 భావాలని ఆ భావముతో పోల్చి నేను మీకు చెప్తాను. అందులో ఒక్కొక్క భావానికి ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి, అక్కడ మనకు అదృష్టం అనేది ఏ విధంగా వస్తుంది, దాన్ని మనం ఆ సమయంలో ఉపయోగించుకోకపోతే ఎలాంటి ఇబ్బందులు పడుతామన్న విషయాలు కూడా తెలుసుకుంటాము. పెద్దవారు చెప్తుంటారు ఏమిటంటే, అదృష్టం అనేది ఒకసారి మాత్రమే తలుపు తడుతుంది, అయితే దురదృష్టం మాత్రము తలుపు తెలుసుకునేంత వరకు కొడుతూనే ఉంటుంది అని. ఆ యొక్క మాట ఇక్కడ ప్రతి ఒక్కరికి యూనివర్సల్గా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని వేల కోట్ల మంది ఉన్నా వారందరికీ కూడాను వారి అదృష్టాన్ని వారు యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఆ సమయంలో వాళ్ళు స్పందించకుండా దానిని చేతులారా వదులుకునే వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత అయ్యో ఆ సమయంలో నాకు అవకాశం వచ్చిందండి, నాకు వద్దు, నేను చేయను, నాకు కూడదని చెప్పేశాను, అందువలన నేను ఇప్పుడు ఇలాంటి ఇబ్బందులు పడుతున్నాను అని చెప్పేవారు ఉంటారు. అది ఎలాగో ఇప్పుడు ఒక్కొక్క భావాన్ని లగ్నంగా మార్చుకొని ఏ భావం మీకు అదృష్టాన్ని ఇస్తుందో ఆ సమయంలో మీరు ఎందుకు దాన్ని వదిలేస్తున్నారో కూడా పరిశీలిస్తాం. అయితే ఆ భావం ఏమిటో మొదట మీకు చెప్పేస్తాను. అదేమిటంటే, కాలపురుషునికి 4వ భావముగా వచ్చే కర్కాటకము అనే భావము మీకు అవసరమైనప్పుడు అదృష్టాన్ని మీ చేతిలో పెట్టాలని ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ సమయంలో మీ యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో ఏమో తెలియదు, కానీ దాన్ని మీరు చేతులారా వదులుకోవడం వల్ల తిరిగి మీరు ఆశించినప్పుడు అది రాకపోవడము, అదే అవకాశం వేరే వాళ్ళు చేజిక్కించుకుని ఆ అదృష్టాన్ని వాళ్ళు పొంది సంతోషంగా ఉన్నప్పుడు దాన్ని చూసి మీరు మనోవేదన పొందడము, అయ్యో వెళ్ళిపోయిందే, ఆ అదృష్టం నన్ను దాటి వెళ్ళిపోయిందే, వారు ఎంతో సుఖంగా ఉన్నారే అన్నటువంటి ఫీలింగ్లో జీవితకాలము బాధపడము, ఆ తర్వాత అది మిమ్మల్ని ఎత్తుక్కుంటూ రాకపోవడం కూడా జరుగుతుంది. అది ఎలాగో మనం ఇప్పుడు చూద్దాం. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. కాలపురుషునికి 4వ భావంగా వచ్చే కర్కాటకము ప్రతి ఒక్కరికి వారి లగ్నము ఏదైనా ఆ లగ్నం నుంచి ఎన్నవ భావంగా కర్కాటకం వస్తుందో ఆ భావ కారకత్వాల ద్వారా కానీ ఆ భావ బంధుత్వ కారకత్వాల ద్వారా అదృష్టాన్ని, ఆదాయాలని, అవకాశాలను అందిస్తుంది. ఆ రీతిలో ఈరోజు మనము తులాలగ్నానికి చెందినటువంటి వారిని గురించి పరిశీలిస్తాం. తులాలగ్నం అనేది శుక్రునికి అధీన భావము, కాలపురుషునికి 7వ భావము. అయితే ఈ తులాలగ్నములో నుండి కర్కాటకము అనే భావము ఈ తులా వారికి 10వ భావముగా వస్తుంది. మీకు అందరికీ తెలుసు 10వ భావము అంటే ఏమిటంటే కర్మభావము. మన యొక్క వృత్తి, వ్యాపారము, మనం తీసుకున్నటువంటి కెరీర్ని నిర్ణయించే భావముగా 10వ భావంగా మనము నిర్ణయిస్తాం. అయితే
అదేవిధంగా మీకు వివాహం అయిన తర్వాత ఈ 10వ భావాన్ని మీకు పిల్లనిచ్చినటువంటి అత్తని తెలియజేసే భావంగా చెప్తాం. 7కి 4 మరియు 9కి 2 తండ్రి యొక్క కుటుంబము, కుటుంబ పరంపరగానే చెప్తాం. 10వ భావం స్పెషల్గా మనకు అందరూ చెప్పే విధం ఏమిటంటే అది వృత్తికి సంబంధించింది, మన కర్మకు సంబంధమైంది. మనం నిత్య జీవితంలో మనము ఏదో ఒక పనిని చేసుకుని బతకాలి కాబట్టి ఆ 10వ భావాన్ని చెప్తుంది అంటారు. అయినా కానీ ఈ 10వ భావంగా మనకు ఈ తులాలగ్నానికి చెందినటువంటి వారికి కర్కాటకము రావడం వల్ల ఈ అదృష్టము, ఆదాయము అనే అవకాశాలు ఎక్కడి నుంచి మీకు అందుతాయంటే మీరు చేసే వృత్తి వ్యాపారాల ద్వారానే. కొన్ని వ్యాపారాలని మీరు చేయొచ్చు, కొన్ని వ్యాపారాలు చేయకూడదు. అయితే ఏ వ్యాపారం చేయాలో మీరు చెప్పకపోయినా కానీ ప్రకృతి మీకు తెలియకుండానే తీసుకొచ్చి ఈ వ్యాపారంలో మంచిగా నువ్వు రాణిస్తావు, చేయమని చెప్తాయి, ఇతరుల ద్వారా చెప్పిస్తాయి. మీ నాన్న పరంపర నుండి కానీ లేదా మీ అత్తకు సంబంధమైన పరంపర నుండి సలహాలు వస్తాయి, వారి నుండి సహాయ సహకారాలు అందుతాయి. కానీ ఆ సందర్భంలో నాకు అవసరం లేదు, నాకు తెలియదు ఈ వ్యాపారం గురించి, కాబట్టి నేను రాణిస్తాను రాణిలోని ఒక డైలమాలో ఉండి మీరు కానీ దాన్ని వదిలేస్తే ఆ తర్వాత కాలంలో మీరు ఏ వ్యాపారాన్ని కానీ వృత్తి కానీ కొనసాగించలేని పరిస్థితికి అది నెట్టివేయబడుతుంది. ఎందుకంటే అదృష్టం అంటేనే కంటికి కనబడినది. అది ఎప్పుడు మనకి మంచి చేస్తుందో ఆ అదృష్టానికి తెలుస్తుంది, భగవంతునికి తెలుసు. అంతేగాని భగవంతుడు ఏమి మనకు చేయాలో అన్నది మనం తెలుసుకోలేము. ఆ భగవంతునికి తెలుసు. ఆ భగవంతుడు ప్రసాదించేదే అదృష్టం. ఆ అదృష్టాన్ని ఈ తులా అనే లగ్నములో పుట్టినటువంటి 50 మందికి ఏ రూపంలో వస్తుందంటే వృత్తి రూపంలో వస్తుంది, వ్యాపార రూపంలో వస్తుంది, వారి యొక్క కెరీర్ రూపంలోనే వస్తుంది. ఆ కెరీర్ని సకాలంలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకుని సరైనటువంటి సమయంలో డిజైన్ చేసుకోగలిగినప్పుడు మాత్రమే దానిలో వీరు గొప్ప స్థాయికి వెళ్తారు, ప్రపంచంలోనే కొనియాడబడతారు, వ్యాపార రీత్యా గొప్ప స్థాయికి వస్తారు. ఎందుకంటే తుల అంటేనే బ్యాలెన్స్, త్రాసు. ఆ త్రాసులో మనం ఏం చేస్తామంటే వస్తువుల్ని ఒకవైపు పెడతాం, ఒకవైపు దానికి సమానమైనటువంటి గుండును పెడతాం, అంటే దానికి ఒక మెజర్మెంట్స్ని పెడతాం, వెయింగ్ మెజర్మెంట్ పెడతాం. అలాంటప్పుడు ఇవి రెండు సమంగా సమతుల్యంగా మీరు కానీ చేయగలిగితే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. దీంట్లో ఉన్న మెలకువలు మీకు తెలిసినంతగా ఈ తులా లగ్నానికి వారికి తెలిసినంతగా ఎవరికి తెలియదు. కారణం ఏమిటంటే తుల అంటేనే బ్యాలెన్స్, త్రాసు, దాన్ని ఉపయోగించే వ్యాపారం చేస్తారు, మెజర్మెంట్ చేయడానికి ఉపయోగించే సాధనం అది. అప్పుడు ఈ ఎవరిని ఏ విధంగా మెజర్ చేయాలన్నటువంటి విషయము మీరు పుట్టుకతోనే నేర్చుకొని వచ్చేసారని నేను చెప్పగలను. అలాంటప్పుడు ఇతరులు మనకు ఇచ్చే సలహాలు వ్యాపార రీత్యా కానీ వృత్తిరీత్యా కానీ చక్కగా స్వీకరించి అదృష్టాన్ని చేజిక్కించుకోవాలి. దాంతోపాటు అత్త కుటుంబం నుంచి మీకు సహాయ సహకారాలు లేదా సలహాలు అందినప్పుడు వాటిని చక్కగా ఉపయోగించుకొని కానీ ముందుకెళితే ఉత్తమ స్థాయిలో వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. సమాజంలో ఫలానా వ్యక్తి ఈ వ్యాపారంలో ఉన్నారు, ఆహా అతన ఆమె ఆ వ్యాపారం చేసే వారా వీరు అన్నట్టుగా తరతరాలుగా చెప్పుకునే విధంగా మీ యొక్క వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఇది అదృష్టము. అంతేగాని మీరు ఎత్తుక్కొని వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. ఈ రోజుల్లో చూసినట్లయితే ఏ పని పాట లేకుండా చదువులు చదివేసి అర్హత లేనటువంటి ఉద్యోగాల్లో ఉన్నారు. వారికి గొప్ప అర్హత ఉంటుంది, కానీ ఆ ఉద్యోగం చూస్తే వీళ్ళకి అర్హత తగింది కాదు. అంటే ఏమిటి, వీళ్ళని ఎత్తుకొని రాలేదు కాబట్టి కదా వీళ్ళు ఎత్తుకుంటూ వెళ్తున్నారు వృత్తికి, వ్యాపారంకి, కెరీర్ కొరకు, ఎక్కడైనా పని చేయాలని. కానీ ఈ తులాలగ్నానికి చెందినటువంటి వారికి ప్రకృతే తనకు తెలియకుండానే మీకు చక్కటి అవకాశాన్ని ఇస్తుంది. దాన్ని మీరు వదిలేసుకొని తర్వాత కాలంలో నేను చేయాలంటే కూడా ప్రయత్నం చేసినా కుదరదు. అప్పుడు మీరు బాధపడతారు. ఆ రోజుల్లో చెప్పారండి, మా నాన్న పరంపరలో ఉన్న వాళ్ళందరూ వచ్చి మీట్ అయ్యి కూర్చొని సలహాలు ఇచ్చారు, మా అత్తకు సంబంధించిన వాళ్ళు కూడా సలహా ఇచ్చారు, ఈ వ్యాపారం చేసుకో బాగుపడతావని చెప్పారు. కానీ నేను ఆ రోజు విస్మరించాను, వదిలేశాను. ఈ రోజు నాకు ఏ పని పాట లేకుండా ఖాళీగా తిరుగుతున్నాను, సమాజంలో గౌరవం కూడా లేకుండా పోయింది. నాకు అన్ని విధాలుగా టాలెంట్ ఉంది, తెలివితేటలు ఉన్నాయి, కానీ సద్వినియోగం చేసుకునే సమయంలో సద్వినియోగం చేసుకోలేకపోవడం వల్ల అదృష్టాన్ని నా చేతులా వదులుకున్నానని బాధపడే వాళ్ళు ఎవరంటే ఈ తులా లగ్నానికి చెందినటువంటి వారిని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. కాబట్టి ఇలాంటి అవకాశాలని
లక్ రూపములో మనకు అందించే భావము కర్కాటకము. ఆ కర్కాటకము మీ లగ్నానికి ఎన్నవ భావంగా వస్తుందో చూడండి. ఆ లగ్నము నుండి వచ్చే భావము కర్కాటకమైనప్పుడు ఆ భావ బంధుత్వ కారకత్వాల ద్వారా కానీ ఆ కారకత్వాల ద్వారా కానీ మీకు అందే అదృష్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకండి. శుభం. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు.